मैं एक सैनिक हूँ। मैं देश का कुआरा हूँ। भारत माता की जय। హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరి ప్రశాంత్ అఫీషియల్. ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు పొద్దున్నే అనుకుంటున్నారా? పొద్దున్నే అయితే ఏం కాదు కానీ 9:30 10 అవుతుంది. రిపబ్లిక్ డేకి స్కూల్లో అందరినీ పిలిచారు. చిల్డ్రన్స్ ఒక్కరే వెళ్ళలేరు కాబట్టి పేరెంట్స్ కూడా రావాలని మెసేజ్ చేశారు. సో మేమందరం కలిసి వెళ్తున్నాము. మా వాడు చెప్పేశాడు కదా, మే ఏక్ సైనిక్ హూ, మే దేశ్ కా రఖ్వాలా హూ అని, జై భారత్ మాతకి జై అని. అందరు పిల్లలు కూడా అదే చేస్తున్నారు, ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తున్నారండి ఇక్కడ స్కూల్లో. మే ఏక్ సైనిక్ హూ అంటే నేను ఒక సైనికుడిని, నేను దేశాన్ని రక్షిస్తాను అని మా వాడు డైలాగ్ చెప్తున్నాడు. చాలా క్యూట్గా చెప్తున్నారు కదా. ఇక్కడ ఫ్లాగ్ హాస్టింగ్ అనేది అయిపోయింది. పిల్లలందరికీ స్కూల్లో డాన్స్ అనేది ఇచ్చారు. అందరూ చేస్తున్నారండి. ఫస్ట్ రోలో ఉన్న పాప మాత్రం అస్సలు కదలట్లేదు. ఎంత నవ్వామంటే వెయ్యి అని చెప్పినా కూడా డాన్స్ అనేది వేయనే లేదండి. సరేలే, వాళ్ళదైతే ఎల్కేజీ వాళ్ళు, వీళ్ళు వచ్చేసి యూకేజీ స్టూడెంట్స్. మా బాబు కూడా యూకేజీయే, కానీ మా బాబుని మేము సోల్జర్ గెటప్లో ఉంచేసాము. డాన్స్ అనేది చేయలేదు. ఈ పాప సోలో డాన్స్ వేస్తుంది. ఏంటక్క ఎప్పుడు పిల్లలు స్కూలు అదేనా అని అందరూ నన్ను అడుగుతున్నారు. కాకపోతే ఇక్కడ నేను చెప్పాను కదా, మేము ఉండేది బీఎస్ఎఫ్ క్వార్టర్స్లో మేము బయటికి అంతగా వెళ్ళం కాబట్టి ఈ వీడియోసే వస్తాయి, అడ్జస్ట్ అయ్యి చూసేయండి. పిల్లలైతే సాంగ్ కూడా పాడుతున్నారు. హిందీ సాంగ్స్ కదా, నాకైతే ఏం తెలీదు. పిల్లలు అక్కడ డ్యాన్స్ వేస్తుంటే మా బాబు ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నాడు. బన్నీ, నీకు డ్యాన్స్ వచ్చినప్పుడు నువ్వెందుకు నేమ్ ఇవ్వలేదు అని అంటే, నాకు అక్కడ వేయడం భయం, నేను ఇక్కడైతే వేస్తాను అని చెప్తున్నాడు. అక్కడ వాళ్ళు వేసేదానికంటే ఇక్కడ మావోడు వేసేదానికి నేను చాలా పొంగిపోతున్నాను. ఒక పెళ్ళికి అంతే కదా, ఎంత ఆనందం వచ్చిద్దో కదా. తన బిడ్డ డ్యాన్స్ వేస్తున్నా, తన బిడ్డ ఏదైనా కొంచెం చిన్న పని చేసినా కూడా ఏ తల్లికైనా చాలా అంటే చాలా ఆనందం వేసిద్ది కదా. యూకేజీ డ్యాన్స్ కూడా అయిపోయింది. ఈ పాప లోకల్ అనుకుంటా అండి, అంటే స్కూల్ పాపే. లోకల్ డాన్స్ అనేది వేస్తుంది, ట్రైబల్స్ అది ఏదైనా సాంగ్ అనుకుంటా. గెటప్ అయితే అదే ఇక్కడ. సో డైలీ ఇదే గెటప్లో అయితే ఏం ఉండరు, కానీ ఇలా అకేషన్స్ అప్పుడు, పార్టీలు అప్పుడు, మీటింగ్స్ అప్పుడు, ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ అప్పుడు ఇలా డాన్స్ అనేది గెటప్ వేసుకునేస్తారు. ఇప్పుడు వచ్చేసి అందరికీ గిఫ్ట్లు అనేది ఇస్తున్నారు. పిల్లలు పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ సార్ వాళ్ళు వచ్చేసి అందరికీ గిఫ్ట్ అనేది ఇస్తున్నారు. సో పిల్లలు గిఫ్ట్లు అనేది తీసుకొని చాలా అంటే చాలా ఆనందపడుతున్నారు. చూడండి పిల్లలు ఎంత ఖుషీగా ఉంటున్నారో. అలాగే అందరినీ మేడమ్స్ని కూడా పిలిచేశారు, వచ్చి గిఫ్ట్లు ఇవ్వండి అని చెప్పేసి. అక్కడ గిఫ్ట్లు కూడా ఇస్తున్నారండి. సో నెక్స్ట్ అనేది పిల్లలకి డ్రెస్ చెప్పారు కదా, డ్రెస్ అనేది ఎవరెవరు ఏ డ్రెస్సులు ఇచ్చారో ఆ డ్రెస్సులు వేసుకొని పిల్లలు అనేది అటెండ్ అయ్యారు. మధ్యలో ఉన్నాడు కదా వాడు, మా కొడుకు బన్నీ. ఎంత క్యూట్గా ఉన్నారో కదా పిల్లలు, అసలు చూడటానికి ఇంత ముద్దుగా ఉన్నారు కదా. అసలు డైలాగులు చెప్తారో లేదో అని నేనైతే మా వాడిని 2-3 రోజుల నుంచే చెప్తూ ఉన్నాను, డైలాగ్ మంచిగా చెప్పాలి నాన్న, డైలాగ్ మంచిగా చెప్పాలి అని. అంటే అలాగే అమ్మా అని చెప్పి బాగా ఫస్ట్లో వీడియోలో పెట్టాను కదా అదే డైలాగ్ అని ఇక్కడ చెప్తున్నారు. నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి వాడు అక్కడ చెప్పేటప్పుడు నేనైతే ఆడియో అనేది మళ్ళీ నేను మీ అందరికీ షేర్ చేయలేదు. స్టార్టింగ్ అనేది చెప్పేశాడు మీ అందరికీ తెలియాలని. అన్ని గెటప్స్ చూడండి, భారత్ మాత, సోల్జర్ గెటప్స్, మహానెహ్రూ, ప్రెసిడెంట్, ఇలా అందరూ గెటప్స్ అన్నీ పిల్లలకి ఏ అయితే ఇష్టమో అవన్నీ ఎలా చెప్పగలరు అని ఫ్యాన్సీ డ్రెస్ లాగా అనమాట. చాలా అంటే చాలా క్యూట్గా ఉంటారు ఆ మేడమ్స్ అండి. వాళ్ళు అన్నీ కూడా మొత్తంగా కూడా బాగా నీట్గా ప్రిపేర్ చేపిస్తారు. 1 వీక్ నుంచి చిన్న పిల్లల్ని ఎంత బాగా వాళ్ళు అసలు ఇలా చేస్తారో. అసలు వాళ్ళని కేర్ చేయడం ఎంత అంటే అసలు వాళ్ళని పట్టుకోవడం ఏంటంటే ఒక్కొక్కరికి డైలాగులు ఇచ్చి వాళ్ళతో తప్పు పోకుండా చెప్తున్నారు కదా, అదే. ఇంతే అండి ఇవాళకి. ఇంతే, చాలా చిన్నది స్వీట్ అండ్ షార్ట్ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.